ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ముందుగా మరి డిసెంబర్ 25 క్రిస్మస్ జరుపుకునేటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మరి మీ అందరికి కూడా ఈ 2024 శుభం కలగాలి. మీ అందరూ కూడా మీ అనుకున్నటువంటి ఆశయాలు ఫలించాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, మనం గత క్లాస్లో మనం 19 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ క్లాస్లో 28th గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీకు 25 గ్రాండ్ టెస్ట్లను కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి తర్వాత జనవరి నెలలో మిగతా గ్రాండ్ టెస్ట్లు మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి 50 గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జనవరి ఎండింగ్ కల్లా టోటల్గా కంప్లీట్ అయిపోతాయి. అలాగే మనము త్వరలో మరి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి సంబంధించి కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లాసెస్ అనేవి అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. గ్రాండ్ టెస్ట్ 20, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 20 తెలుసు, మీ అందరికి తెలుసు. మన గ్రాండ్ టెస్ట్లో మొత్తం 40 బిట్స్ అనేవి ఉంటాయి. మన మొత్తం కూడా మనకి 50 గ్రాండ్ టెస్ట్లు 50 × 40 2000 బిట్స్ అనేవి మనము మెథడాలజీ పరంగా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీ అందరికి కూడా ఈ నోటిఫికేషన్ అనేది పరిస్థితిని బట్టి ఎప్పుడైతే నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారో మీరు ఆ నోటిఫికేషన్ అనౌన్స్ చేసే సమయానికి మీకు ఓకే మరి డైలీ టెస్ట్ సిరీస్ అనే దాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. డైలీ టెస్ట్ సిరీస్ దాదాపుగా 100 టెస్టులు టాపిక్ వైజ్గా టెస్టులని మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. మరి 2024లో మరి ఏపీలో కానీ తెలంగాణలో కానీ వచ్చేటువంటి డిఎస్సిలో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మరి జాబ్ సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. రైట్, క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి చూడండి, ఫస్ట్ బిట్, ఈ క్రింది వాటిలో విలువ కానిది అన్నాడు. ఈ క్రింది వాటిలో విలువ కానిది మనము సాంఘిక శాస్త్ర బోధన విలువలు అనేటువంటి పాఠం రెండో దాంట్లో మనం నేర్చుకున్న రెండో పాఠంలో దానికి సంబంధించి మనకు వీడియో కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అది ఒకసారి చూడండి. సహకారము, అసహనము, శ్రమ పట్ల గౌరవము, త్యాగనిరతి. సహకారము, అసహనము, శ్రమ పట్ల గౌరవము, త్యాగనిరతి అనేవి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సహకారం కోఆపరేషను, అసహనం అన్నాడు. అసహనం అనేది కాదు. సో ఇక్కడ విలువ ఏంటంటే సహనం అనేది విలువ అవుతుంది, అసహనం అనేది విలువ కాదు. శ్రమ పట్ల గౌరవం, త్యాగనిరతి ఇవన్నీ కూడా వాల్యూస్ అన్నమాట. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా విద్యార్థులు మనము మన సబ్జెక్ట్ని బోధిస్తూ విద్యార్థులు వాల్యూస్ అనే వాటిని ఇంకల్కేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ వాల్యూస్ ఏంటి, ఈ వాల్యూస్ ఎలా వస్తాయి, మరి వాల్యూస్కి ఉద్దేశాలకు మధ్య సంబంధం ఏంటి, విలువలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనము దాదాపుగా ఒక గంటన్నర వీడియో మనము అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒకసారి చూస్తే దీనికి సంబంధించిన విషయాలు పూర్తిగా అవగాహన అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, అసహనం అవుతుంది అనమాట. నెక్స్ట్, తత్వం, గమ్యాలు, ఆశయాలు. ఇదనమాట ఎలా ఇచ్చాడు. తత్వం, గమ్యాలు, ఆశయాలు. మరి దీని తర్వాత ఏమవుతుంది, లక్ష్యాలు. దీని తర్వాత ఏమవుతుంది, స్పష్టీకరణలు వస్తాయి అన్నమాట. ఇది సీక్వెన్స్. తత్వం, గమ్యాలు, ఆశయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణ. ఇది సీక్వెన్స్. ఇక్కడ ఏమడిగాడు, తత్వము, గమ్యాలు, ఆశయాలు. నెక్స్ట్ ఏమొస్తుందని చెప్పేసి మళ్ళీ అనటం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏంటి, స్పష్టీకరణ, ఉద్దేశమా, విలువన, లక్ష్యమా. ఏమొస్తుంది, ఓకే లక్ష్యం వస్తుంది అనమాట. లక్ష్యం తర్వాత ఏమొస్తుంది, స్పష్టీకరణ వస్తుంది అనమాట. ఆశయాన్ని ఏమంటారు, ఆశయాన్ని మనం ఉద్దేశం అని కూడా అంటాం. ఆశయాన్ని ఏమంటామండి, ఉద్దేశం అని కూడా పిలవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దీని సీక్వెన్స్ ఏంటంటే సీక్వెన్స్ అడిగారు అనమాట. దేని తర్వాత ఏది వస్తుంది అనేది ఓ సీక్వెన్స్ అనేది ఆటం జరిగింది. కాబట్టి దీని తర్వాత ఏమొచ్చేది ఏంటంటే లక్ష్యం అనేది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ చాప్టర్ సంబంధించినటువంటి బిట్. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాటిలో సంశ్లేషణ సోపానాలు లేనిది అన్నాడు. సంశ్లేషణ సోపానాలు లేనిది మనకి బ్లూమ్స్ టాక్సానమీలో మనం ప్రధానంగా మనం తీసుకుంటే కాగ్నిటివ్ డొమైన్లో 6 రకాల లక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. 1 జ్ఞానము, 2 అవగాహన, 3 వినియోగము, 4 విశ్లేషణ, 5 సంశ్లేషణ, 6 మూల్యాంకనం. దీంట్లో ప్రతిదానికి కూడా కొన్ని సోపానాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఆ పాఠ్యాంశంలో దాని గురించినటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, శ్రేష్టమైన విషయ ప్రసారాన్ని ఏర్పరచడం, కార్యాకరణ సముదాయాన్ని ప్రణాళికను సిద్ధపరచడం, భావనాత్మక సంబంధాల సముదాయాన్ని నిర్మించుకోవడం,
సాదృశ్య చక్రీయ కార్యాచరణ. ఈ సాదృశ్య చక్రీయ కార్యాచరణ అనేది అనుకరణకు సంబంధించింది అనమాట. అనుకరణలో ప్రధానంగా 2 రకాల అంశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ప్రేరేపణ, రెండోది సాదృశ్య చక్రీయ నిర్వహణ. సాదృశ్య చక్రీయ నిర్వహణ అనేటువంటి 2 రకాల అంశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అనుకరణలో 2 రకాల అంశాలు ప్రధానంగా ఉంటాయి: ప్రేరేపణ, సాదృశ్య చక్రీయ నిర్వహణ. ప్రేరేపణ అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ అనుకరణ అంటే ఏంటి? అనుకరణ అంటే ఎదుటి వ్యక్తి చేసినటువంటి పని యథావిధంగా మనం కూడా చేస్తే దాన్ని అనుకరణ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఎలా జరుగుతుంది? అది వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణతో జరుగుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అనుకరించడం ఎలా జరుగుతుంది? ప్రేరేపణతో జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. ప్రేరేపణతో జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు? సాదృశ్య చక్రీయ నిర్వహణ అంటే రిపీటెడ్గా చేయటం అనమాట. అనుకరణలో ఏం చేస్తాడు? దాన్ని రిపీటెడ్గా ఆ సాదృశ్య చక్రీయ నిర్వహణ దాన్ని రిపీటెడ్గా చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. తద్వారా విద్యార్థి సంబంధిత అంశాన్ని చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సంశ్లేషణ అనే దాంట్లో మనం తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఈ 3 రకాల సోపానాలు ఉంటాయి. శ్రేష్టమైన విషయ ప్రసారాన్ని ఏర్పరచడం, కార్యక్రమ సముదాయాన్ని ప్రణాళికను సిద్ధపరచడం, భావనాత్మక సముదాయం నిర్మించుకోవడం అనేటువంటి 3 రకాల అంశాలు ఉంటాయి దీంట్లో సోపానం. సంశ్లేషణ అంటే ఏంటి? కలపడం అనమాట. సంశ్లేషణ అంటే ఏంటి? కలపడం. విశ్లేషణ అంటే ఏంటి? విడగొట్టడం. సంబంధిత అంశాన్ని విడగొడితే విశ్లేషణ అంట, అంశాన్ని కలిపితే మనం సంశ్లేషణ అని చెప్పేసి అంటాం. కాబట్టి కలిపేటప్పుడు ఆ శ్రేష్టమైన విషయ ప్రసారాన్ని ఏదైతే కలపాలో దాన్ని చూడడం, దాన్ని ఎలా కలపాలి, కార్యక్రమ సముదాయాన్ని ప్రణాళిక సిద్ధపరచడం, దేని తర్వాత ఏంటి అనేది ఒకసారి సిస్టమేటిక్గా ఏర్పాటు చేసుకోవడం, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆధారంగా మనం వాటిని ఏర్పాటు చేయడం. కనెక్షన్ అనమాట, బిట్వీన్ 2 థింగ్స్ అనమాట. ఆ విధంగా కనెక్షన్ ఏర్పాటు చేస్తేనే అది సిస్టమేటిక్గా అది పనిచేయడానికి అవకాశం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్ను మనం డివైడ్ చేసాం అనుకోండి, దీన్ని ఓకే ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, ఎలా మనం సెట్ చేస్తే మళ్ళీ పెన్ను మళ్ళీ వర్క్ చేయాలన్నమాట. అలా ఏదైనా ఒక వస్తువు అని కూడా అలాగే దాన్ని మనం సంశ్లేషణ అని చెప్పేసి అంటాం. విద్యార్థి సామాజిక, రాజకీయ, ఆర్థిక, పౌర సమస్యలను చర్చిస్తాడు అనేది విద్యార్థి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పౌర సమస్యలను చర్చిస్తాడు అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు. వైఖరి, అవగాహన, జ్ఞానము, అభిరుచి అని చెప్పేసి అన్నాడు. చర్చిస్తాడు అనేది దేనికి సంబంధించిందంటే విద్యార్థి ఏదైనా కూడా తనకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ విద్యార్థి ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల్ని చర్చించడం, దాంట్లో పాల్గొనడం, దానికి సంబంధించిన సమాచారం సేకరించడం, ఇవన్నీ కూడా అభిరుచి ఉన్నటువంటి విద్యార్థి చేసేటువంటి పనులు. మరి జ్ఞానం అంటే దీనికి సంబంధించింది ఏంటి? విద్యార్థి సంబంధిత అంశాలని మరి జ్ఞప్తి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి 2 రకాల అంశాలు దీంట్లోకి వస్తాయి. మన అవగాహన అంటే అంతకుముందు మనం చాలా క్లాసులో మనం చెప్పుకున్న వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, ఓకే పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఓకే వ్యాఖ్యానించడం, అనువదించడం, ఓకే సంబంధాన్ని గుర్తించడం, ఇలాంటివన్నీ కూడా మనకు అవగాహనలో వస్తాయి. మరి వైఖరి అంటే ఏంటి? వైఖరి అంటే గౌరవించడం అనేటువంటిది మనం ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. గౌరవించడం అంటే వైఖరి అంటే అభిప్రాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వైఖరి అంటే అభిప్రాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే నిజాయితీ, దయ, ప్రేమ, కరుణ, జాలి, సహనం, సహకారం, పరోపకారం ఇలాంటివన్నీ కూడా వైఖరికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనమాట. ఓకే రైట్. విద్యార్థి భిన్నత్వంలో ఏకత్వాన్ని అభినందిస్తే అది ఏమవుతుంది? ఇక్కడ అభినందించడం అనేది కీవర్డ్ అనమాట. ఇక్కడ మనకి కీవర్డ్లో మనం తీసుకుంటే ఓకే అభినందిస్తాడు, అలాగే పొగుడుతాడు, అలాగే మెచ్చుకుంటాడు, అలాగే కొనియాడతాడు, అలాగే ప్రశంసిస్తాడు, అలాగే అభినందిస్తాడు, అలాగే ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ విమర్శిస్తాడు. ఇలాంటి వర్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కీవర్డ్స్ అనమాట. దేనికి సంబంధించి కీవర్డ్స్ అంటే ఇవి ప్రశంస అనే దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనమాట. అంటే ప్రశంస అనేటువంటి లక్ష్యానికి సంబంధించి ఇలాంటి వాక్యాలకు సంబంధించి చివరిలో ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ఈ పదాలు కనిపిస్తాయి. ఇవి కీవర్డ్స్ అనమాట. ఇక ప్రశంస అంటే ఈ పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రశంస గురించే మనం చదవాల్సిన పని లేదు. విద్యార్థి ఓకే భారతదేశ స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పతనాన్ని ప్రశంసించాడు, అభినందించాడు, లేకపోతే శివాజీలో ఉన్నటువంటి వీరత్వాన్ని మెచ్చుకున్నాడు, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉన్నటువంటి పోరాట పటిమను విద్యార్థి కొనియాడాడు, మదర్ తెరెసా యొక్క సేవని విద్యార్థి ఓకే అభినందించాడు. ఇలాగా అంటే తప్పనిసరిగా వాక్యాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క వర్డ్స్ అనేవి తప్పనిసరిగా చివరిలో మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా ఏమన్నాడు చూడండి, విద్యార్థి భిన్నత్వంలో ఏకత్వాన్ని అభినందిస్తే అన్నారు. అభినందిస్తే అది అవగాహన అవుతుందా, జ్ఞానం అవుతుందా, వినియోగం అవుతుందా, ప్రశంస అవుతుందా? తప్పనిసరిగా ఏమవుతుంది? ప్రశంస. ఇక్కడ చెప్పుకున్నా కీవర్డ్స్ ఏంటి ఒకసారి చూడండి. కీవర్డ్స్ అభినందిస్తాడు,
పొగుడుతాడు, మెచ్చుకుంటాడు, కొనియాడతాడు, ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు. అలాగే మెచ్చుకుంటూ విమర్శిస్తాడు. ఇవన్నీ కూడా కీవర్డ్స్ సంబంధించినవి, ప్రశంసకు సంబంధించి. అలాగే వినియోగం అంటే మనకు తెలిసిందే, జ్ఞానం అంటే చెప్పుకున్నాం, అవగాహన అంటే మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా మెథడాలజీలో ఎడ్జిటి వాళ్ళని కూడా స్కూల్ అసిస్టెంట్ అయిన వాళ్ళ మెథడాలజీలో తప్పనిసరిగా మనకి 7 రకాల లక్ష్యాలు, దానికి సంబంధించి మొత్తం 110 రకాల స్పష్టీకరణలు ఉన్నాయి. తప్పనిసరిగా 7 రకాల లక్ష్యాలు, 110 స్పష్టీకరణలు మీరు తప్పనిసరిగా రావాలి. వస్తే ఈ యొక్క లక్ష్యాలు స్పష్టీకరణ కంప్లీట్గా మనం నేర్చుకుంటే ఏది ఇచ్చినా కూడా మనం పెట్టగలిగినట్లయితే తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో 2 నుంచి 3 బిట్లు దీంట్లో రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనం వస్తే ఇవన్నీ కూడా మనకు వచ్చినట్లయితే మనకి విద్యా ప్రమాణాలు అనేది ఉందన్నమాట. విద్యా ప్రమాణాలు ఇప్పుడు మనం ప్రజెంట్ మనం సాంఘిక శాస్త్ర బోధనలో 6 రకాల విద్యా ప్రమాణాలు ఫాలో అవుతున్నాం. ఈ విద్యా ప్రమాణాల్లో ఉన్నటువంటి అభ్యసన సూచికలు ఏదైతే ఉన్నాయో ప్రతి అంశానికి సంబంధించి విషయావగాహన కావచ్చు, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం కావచ్చు, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠన నైపుణ్యాలు, ప్రశంసా సున్నితత్వం ఏదైతే ఉన్నాయో 6 రకాల అంశాలు ఏదైతే ఉన్నాయో దాని కింద ఇచ్చినటువంటి స్పష్టీకరణ లేక అభ్యసన సూచికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. 110 అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వాటిని సెగ్రిగేట్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇవి వస్తే తప్పనిసరిగా అవి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ అభినందిస్తే అనేది దేనికి సంబంధించిందంటే ప్రశంస అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పటంలో విద్యార్థి వివిధ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉండే ప్రాంతాలను గుర్తిస్తాడు. ఇక్కడ పటంలో అన్నాడు, ఇది కీవర్డ్ అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పటంలో విద్యార్థి పటాన్ని గీసిన పటంలో ప్రదేశాలు గుర్తించిన ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన పటంలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించిన ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అంటే పఠన నైపుణ్యాలకు సంబంధించిన నైపుణ్యాలు ప్రధానంగా మనకి చెప్పుకున్న రెమో అనేటువంటి కోడ్ నేను అంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. డ్రాయింగ్ స్కిల్, రిపోర్టింగ్ స్కిల్, ఎక్స్ప్రెషన్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్. డ్రాయింగ్ స్కిల్ అంటే ఇది చిత్రలేఖ నైపుణ్యానికి వచ్చింది. చిత్రలేఖ నైపుణ్యం అంటే బొమ్మ గీయచ్చు, బొమ్మకు సంబంధించినటువంటి భాగాలను మనం గుర్తించవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, హస్తలాఘ నైపుణ్యమా, పరిశీలన నైపుణ్యమా, చిత్రలేఖ నైపుణ్యమా, నివేదన నైపుణ్యమా. ఇది చిత్రలేఖ నైపుణ్యం. నివేదన నైపుణ్యం అంటే ఇది దీన్నే మనం రిపోర్టింగ్ స్కిల్ అని చెప్పేసి అంటాం. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేదాన్ని విద్యార్థి ఫ్రేమ్ చేయడం అనమాట. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది విద్యార్థి ఫ్రేమ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనము నివేదన నైపుణ్యం అని చెప్పేసి అంటాం. హస్తలాఘ నైపుణ్యం అంటే కొన్ని రకాల నమూనాలను తయారు చేయడం, నమూనాలను ఉపయోగించి మనం బోధన చేయడం కానీ, నమూనాలు ఉపయోగించడం కానీ, లేక ప్రయోగాలకు సంబంధించినటువంటి పరికరాలు మనం తయారు చేయడం కానీ, పరికరాలు మనం ఉపయోగించడం కానీ, ఇవన్నీ కూడా మన హస్తలాఘ నైపుణ్యాల్లో మనం నేర్చుకుంటాం అనమాట. రైట్. విద్యార్థి విస్తృతమైనటువంటి విషయ జ్ఞానాన్ని అందించడంలో అత్యంత ఉపయోగపడేటువంటి పద్ధతి ఇక్కడ ఇదనమాట. ఇక్కడ ఏమడిగాడు, ఇది బోధనా పద్ధతుల్లో నుంచి అడగటం జరిగింది. మనకి తెలంగాణ వారికి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తప్పనిసరిగా బోధనా పద్ధతులు అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. బోధనా పద్ధతులు. మరి ఈ బోధనా పద్ధతుల్లో మనకి ప్రధానంగా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అని చెప్పి 2 రకాలు ఉంటాయి. బోధనా పద్ధతులు 2 రకాలు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. తప్పనిసరిగా ఇలాంటి బిట్స్ మనకు అడిగినప్పుడు, బోధనా పద్ధతి మీద అడిగినప్పుడు కింద ఏదైతే 4 రకాల ఆప్షన్స్ ఇస్తారో ఈ 4 రకాల ఆప్షన్స్ గురించి అటువంటి ఒక ప్రాథమిక అవగాహన మనకు తప్పనిసరిగా ఉండాలి. దాదాపుగా మనం తీసుకుంటే మనకి ఒక 15 రకాల బోధనా పద్ధతులు అనేవి ఉన్నాయి. అది ఉపన్యాస పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి, కథా పద్ధతి, అలాగే ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, చర్చా పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, బృంద బోధన, ఇలాంటి బోధన, క్రీడా పద్ధతి, కృత్యాధార పద్ధతి, అలాగే సహకార అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనము, నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ టీచింగ్ మెథడ్, 5V మోడల్, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనకి ఉన్నాయి. ఈ మెథడ్స్ మీద ఒక అవగాహన ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు, ఏ బోధనా పద్ధతి అన్నాడు. సింపుల్గా విస్తృతమైనటువంటి విజ్ఞానాన్ని అందించడంలో అత్యంత కీలకమైనటువంటి బోధనా పద్ధతి అని చెప్పేసి ప్రధానంగా అడగడం జరిగింది. మరి ఎలా దీన్ని ఫోకస్ చేయాలి? ఇక్కడ చూడండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని మనం లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ప్రాజెక్ట్ పద్ధతి దీన్ని పరికల్పన పద్ధతి లేక పరియోజన పద్ధతి, ప్రకల్పన పద్ధతి అని చెప్పేసి మనం అంటాం. మూలాధార పద్ధతి దీన్ని సోర్స్ మెథడ్ అంటాం. ఉపన్యాస పద్ధతి దీన్ని లెక్చర్ మెథడ్ అని చెప్పేసి అంటాం. సో దీనికి అంటే చూడండి, విస్తృతమైన విషయ జ్ఞానం అందించడంలో అత్యంత విస్తృతమైన విజ్ఞానం అంటే ఈ బోధనా పద్ధతి ద్వారా మనము ఎవరైతే విద్యార్థి నేర్చుకుంటాడో అతను ఎక్కువ నాలెడ్జ్ని పొందాలి. ఎలా పొందుతాడు, ఏ బోధనా పద్ధతి ద్వారా పొందుతాడంటే ఉపన్యాస పద్ధతి ద్వారా పొందుతాడు అనమాట. ఉపన్యాస పద్ధతిని మనం
పురాతన పద్ధతి అని కూడా అంటాం. పురాతన పద్ధతి, ప్రాచీన పద్ధతి, లేక సాంప్రదాయక పద్ధతి, మౌఖికంగా బోధించే పద్ధతి, ఓకే, చెప్పే పద్ధతి, భాషణ పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్, ఇట్లా అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఇది లెక్చర్ మెథడ్ అండి. దానికి చూడండి, పురాతన పద్ధతి, ప్రాచీన పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, మౌఖికంగా బోధించే పద్ధతి, చెప్పే పద్ధతి, భాషణ పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్ అండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే మనకి ఈ బోధనా పద్ధతుల మీద ఒక ప్రాథమిక అవగాహన అనేది మనం తప్పనిసరిగా ఉండాలి. దాని మీద ఫోకస్ చేయాలి. దీంట్లో ఏం చేస్తాం మనం, ఉపన్యాస పద్ధతి అంటే ఏంది, ఏ అంశాన్ని అయితే ఉపాధ్యాయుడు చెప్పాలో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉపాధ్యాయుడు ముందుగానే సేకరించుకొని దానికి సిద్ధపడి విద్యార్థుల ముందు ఇచ్చేటువంటి లాంఛనాపరమైన ప్రసంగమే ఉపన్యాసం అని చెప్పేసి జాన్ మైకేల్స్ అనేటువంటి విద్యావేత్తలు చక్కగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేస్తాం, తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాంటి సందర్భంలో మనం ఉపయోగించేటువంటి పద్ధతి ఈ ఉపన్యాస పత్రం. ఎక్కువగా కోచింగ్ సెంటర్స్లో ఎక్కువగా ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపన్యాస పద్ధతి అనేది ప్రాథమిక స్థాయికి అంతకు అనుకూలమైంది కాదు. మాధ్యమిక స్థాయిలో కూడా ఎప్పుడో ఒకసారి సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. ఏ సందర్భాల్లో ఉపయోగించాలో మనకి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించేటువంటి సందర్భాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అదే ఇది ఎక్కువగా దేనికి సూటబుల్ అయినటువంటి బోధనా పద్ధతి అంటే కాలేజ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలకి సూటబుల్ అయినటువంటి బోధనా పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు అనమాట. మరి మూలాధార పద్ధతి అంటే ఏంటి, దీన్నే సోర్స్ మెథడ్ అంట. సోర్స్ మెథడ్ అంటే ఏంటి, ఏదైతే ముఖ్యంగా ఇది చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా దీంట్లో ఏం చేస్తాం, ఏదైతే మనం చెప్పాల్సినటువంటి అంశం ఉందో దానికి సంబంధించినటువంటి మూలాధారాలు మనం సేకరించుకొని మరి విద్యార్థికి ఆ మూలాధారాలను ఉపయోగిస్తూ విద్యార్థి బోధన చేస్తే దాని మూలాధార పద్ధతి అంట. దీంట్లో ప్రాథమిక ఆధారాలని, గౌణ ఆధారాలని, ఓకే, ఇలా ఉన్నాయి. అలాగే పురావస్తు ఆధారాలు, అలాగే మౌఖిక ఆధారాలని, ఓకే, మౌలిక సాంప్రదాయాలు అని చెప్పేసి దీంట్లో అనేక రకాల క్లాసిఫికేషన్స్ అనేవి ఉండటం జరిగింది. దీంట్లో ఎగ్జామినేషన్లో కూడా తరచుగా కూడా మూలాధార పద్ధతుల నుంచి బిట్లు అడుగుతూ ఉంటారు అనమాట. అలాగే ప్రాజెక్ట్ పద్ధతి అంటే విద్యార్థి ఏదైనా సమాజానికి సంబంధించి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించి సర్వే చేసి సమాచారం సేకరించి వాడికి నివేదిక తయారు చేసి దాని ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పేసి అంట. ఇది మనకి వ్యవహారిక సత్తా నుంచి రావడం జరిగిందని చెప్పేసి మనం గతంలో క్లాసెస్ చెప్పుకున్నాం. అలాగే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్పేసి అంట. ఏదైనా ఒక ప్రయోగాన్ని విద్యార్థులకి వివరిస్తూ మనం బోధన చేస్తే దాన్ని లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంట. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగ మనకి ఈ బోధనా పద్ధతుల మీద మనకి ప్రతి బోధనా పద్ధతి మీద ఒక అవగాహన ఉండాలి. కనీసం మనము టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసి మన నోట్స్ క్లోజ్ చేసి ప్రతి బోధనా పద్ధతి మీద ఒక మెమరైజ్ చేసుకోవాలి. అవసరమైతే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయండి, వాళ్ళకి చెప్పండి, మీకు అందుబాటులో ఉన్న చెప్పండి, వాళ్ళు కొన్ని మెథడ్స్ ప్రిపేర్ మీకు చెప్తారు. అట్లా తద్వారా కొంత ఈ ఇంటరాక్షన్ వల్ల, ఈ డిస్కషన్ వల్ల ఒక సబ్జెక్ట్ ఎక్కువ గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, రైట్. సో కాబట్టి దీనికి సరైనటువంటి బోధనా పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒకరి ఆలోచన కంటే ఇద్దరు ఆలోచన మంచిది అనేది ఈ కింద ఏ బోధనా పద్ధతి, ఇది కూడా బోధనా పద్ధతిలో నుంచి అడిగాడు. ఒకరి ఆలోచన కంటే ఇద్దరు ఆలోచనలు దేనికి సంబంధించింది అన్నాడు. ప్రాజెక్ట్ పద్ధత, సమస్య పద్ధత, చర్చా పద్ధత, క్రీడా పద్ధత. దీనికి సరైనటువంటి బోధనా పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్ అని చెప్పేసి అంటాం. డిస్కషన్ మెథడ్ అని చెప్పేసి మరి ఇది ప్రాచీన నలంద యూనివర్సిటీలో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది మరి విద్యార్థి యొక్క భావాల్ని వ్యక్తీకరించడానికి అనుకూలమైనటువంటి బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, విద్యార్థి తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి చర్చా పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకరి ఆలోచన కంటే ఇద్దరు ఆలోచనలు మంచిదన్నమాట. సో కాబట్టి ఏదైనా ఒక అంశం ఉందనుకోండి, ఓకే, ఎక్కువ మంది మధ్య అది మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అంశం, ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొనాలి, ఏ ఫోన్ మనకు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోవాలి, ఏదైనా ఒక క్లాస్ వినాలి, ఏ క్లాస్ ఉంటే బాగుంటుంది, ఏ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం ఒక్కరిని డిసైడ్ చేయటం కాకుండా నలుగురికి మనం చెప్పానుకోండి, వాళ్ళు అన్ని విధాలుగా డిస్కస్ చేసి చివరికి ఒక తుది నిర్ణయం రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనేక విధాలుగా అనాలిసిస్ చేసి ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి దీనికి అనుకూలమైన బోధనా పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి అని చెప్పి చెప్పుకోవచ్చు. మన ప్రాజెక్ట్ పద్ధతి ఏంటి, ఏదైనా ఒక అంశానికి సంబంధించి సమాజానికి సంబంధించిన ఒక అంశం తీసుకొని దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేస్తే దాని ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పేసి అంట. సమస్య పద్ధతి అంటే ఏంటి, సమస్యను ఎలా పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, వ్యవహారిక సత్తావాదం నుంచే వచ్చినాయి. ఈ రెండింటి చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఈ రెండింటిలో ఎగ్జామినేషన్లో బిట్స్ తప్పనిసరిగా అడుగుతుంటాడు. అలాగే క్రీడా పద్ధతి, దీన్ని ప్లేవే మెథడ్ అని చెప్పేసి అంటే ఇది ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చాలా అనుకూలమైన బోధనా పద్ధతి అని చెప్పి చెప్పుకొస్తున్నాం. కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికి, చర్చా పద్ధతి. 9వ చూడండి, సముద్ర మట్టం నుంచి పైకి పోయే కొద్దీ ప్రతి 1000 మీటర్లకు 60 మీటర్ల చొప్పున 60 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుందనే దాన్ని విద్యార్థులు అనేక ఉదాహరణల ద్వారా
నిర్ధారిస్తే అన్నాడు. ఇది కీవర్డ్ అనమాట. నిర్ధారించడం, నిర్ధారిస్తే ఇది కీవర్డ్ అనమాట. అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఏదో కీవర్డ్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే రైట్ ఫ్రెండ్స్. నిర్ధారిస్తే దేనికి సంబంధించి అంటే అనేక ఉదాహరణలు ఉపయోగించి విద్యార్థి ఒక సూత్రాన్ని ఫ్రేమ్ చేస్తే దాన్ని ఆగమనాత్మక దృక్పథం అంటారు. ఓకే, కాబట్టి ఆ సూత్రాన్ని అనేక ఉదాహరణ ద్వారా నిరూపిస్తే దాన్ని నిగమనాత్మక దృక్పథం అని చెప్పేసి అంట. దీని కాన్సెప్ట్ ఏంటంటే నిగమనాత్మక దృక్పథం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి విశ్లేషణ, సంశ్లేషణ అంటే ఇవన్నీ కూడా ఈ 4 కూడా దేనికి సంబంధించి అంటే సమస్య పరిష్కారంలో విధానాలు, సమస్య పరిష్కార విధానాల్లో ఈ 4 రకాల పద్ధతులను ఎక్కువగా విద్యార్థులు ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, సాంఘిక శాస్త్రంలో సమాచారం వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో, మ్యాగజైన్లో వస్తే ఇది కూడా మూలాధార పద్ధతికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం బోధనా పద్ధతుల గురించి ఇప్పుడు ఇంకో బిట్ రావడం జరిగింది. మరి ఇది మూలాధార పద్ధతి. ప్రాథమిక ఆధారమా, గౌణ ఆధారమా, చారిత్రక ఆధారమా, పూర్వ చారిత్రక ఆధారం. ఇప్పుడు మూలాధారాల్ని మనం ప్రధానంగా తీసుకుంటే మనకి దీంట్లో 2 రకాల క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి మూలాధారాల్లో. పురావస్తు ఆధారాన్ని, అలాగే శాసన సంబంధమైనటువంటి ఆధారాన్ని, ఓకే, అలాగే లిఖిత ఆధారాలు అని చెప్పేసి ఇట్లా ఒక క్లాసిఫికేషన్ ఉంది. దీంట్లో మనం తీసుకుంటే దీంట్లో ఇంకో క్లాసిఫికేషన్ తీసుకుంటే చారిత్రక ఆధారాలు, రెండోది పూర్వ చారిత్రక ఆధారాలు, మూడోది ఆదిమ చారిత్రక ఆధారాలు. ఆదిమ చారిత్రక ఆధారాలు అని చెప్పేసి ఇది ఒక క్లాసిఫికేషన్. అయితే దీనికి సంబంధించిన క్లాసిఫికేషను శాస్త్రవేత్తలు దాన్ని క్లాసిఫై చేయలేకపోయారు. కాబట్టి వీటిని మనం పరిగణలో తీసుకోకూడదు. కాబట్టి ఈ రెండింటిలో ప్రాథమిక ఆధారం అంటే గౌణ. ప్రాథమిక ఆధారం అంటే ఏదైతే ఒరిజినల్ రిసోర్స్ అనేది ఉందో దాన్ని ప్రాథమిక ఆధారం అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది, ప్రాథమిక ఆధారమే. మరి తాజ్మహల్ సంబంధించినటువంటి నమూనా తయారు చేస్తే ద్వితీయ ఆధారం అవుతుంది. అదే తాజ్మహల్ సంబంధించిన సమాచారం మరి మన టెక్స్ట్ బుక్లో చదువుకుంటే ద్వితీయ ఆధారం అవుతుంది అనమాట. కాబట్టి ఏదైతే ఒరిజినల్ రిసోర్సెస్ ఉందో దాన్ని ప్రాథమిక ఆధారం అంటాము, లేదైతే మనము డూప్లికేట్ రిసోర్స్ ఉందో దాన్ని ద్వితీయ ఆధారం అని చెప్పేస్తాను. కాబట్టి దాన్ని గౌణ ఆధారం అని కూడా అంటాము. ఇక్కడ ఏంటి, సాంఘిక శాస్త్రంలో సమాచారం వార్తాపత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇదేంటి, గౌణ ఆధారం లేక దీన్ని ద్వితీయ ఆధారం అని చెప్పేసి కూడా అంటారు. ద్వితీయ ఆధారం అని చెప్పేసి కూడా అంటారు అనమాట. రైట్. అంతర్జాతీయ సిమ్యులేషన్ క్రీడలు త్రైమాసిక సంచి ప్రారంభించబడిన సంవత్సరం ఏంటి? 1970లో ఇది ప్రారంభించి. ఏంటి మరి సిమ్యులేషన్ అంటే ఏంటి? సిమ్యులేషన్ అంటే సిమ్యులేషన్ అనేది ఏంటంటే విద్యార్థికి ఒక అంశాన్ని క్రియేట్ చేసి దాంట్లో విద్యార్థికి ఆ విషయాన్ని అవగాహన కలిగజేయడాన్ని మనం సిమ్యులేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, పైలట్ శిక్షణ కేంద్రాల్లో, మిలిటరీ శిక్షణ కేంద్రాల్లో, ఆర్టీసీ సంబంధించిన వాటిలో, అలాగే టీచింగ్ సంబంధించిన వాటిలో సిమ్యులేషన్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, మైక్రో టీచింగ్ చెప్పుకోవచ్చు. మైక్రో టీచింగ్లో అంటే ఒక కల్పితమైనటువంటి వాతావరణంలో విద్యార్థికి ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ కల్పిత సన్నివేశాన్ని మనం సిమ్యులేషన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సంబంధించిన వాళ్ళు, మన సైనికులకు సంబంధించి వాళ్ళకి యుద్ధ శిక్షణ ఇవ్వటం అంటే ఉన్న వాళ్ళని 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఒక యుద్ధ సన్నివేశాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు అనమాట. అలాగే పైలట్ శిక్షణ కేంద్రాల్లో కూడా ఒక మామూలుగా డూప్లికేట్ పైలట్ ఆ ఫ్లైట్ ఉంచి దాంట్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని సిమ్యులేషన్ అని చెప్పేసి అంటారు. ఈ సిమ్యులేషన్కి సంబంధించి మనకు మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 1970లో ఈ మ్యాగజైన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్, కొబన్ ప్రకారం వినటం ద్వారా జరిగేటువంటి అభ్యసం. ఇప్పుడు కొబన్ అనేటువంటి ఆయన 1968లో జ్ఞానేంద్రియాల మీద పరిశోధన చేశాడు. జ్ఞానేంద్రియాల మీద పరిశోధన చేశాడు. ఏంటంటే ఆయన చేసినటువంటి పరిశోధన టేస్ట్, టచ్, స్మెల్, హియర్, సీ. టేస్ట్ ద్వారా 1% లెర్నింగ్ జరుగుతుందంట, 1.5%, 3.5%, 11%, 83% అభ్యాసం జరుగుతుందని చెప్పాడు అనమాట ఆయన. ఇది మరి జ్ఞానేంద్రియాల ద్వారా ఇంత అభ్యాసం జరుగుతుందని చెప్పేసి ఆయన పరిశోధన చేసి చెప్పాడు. అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాల విద్యార్థికి అవగాహన కలిగించేటువంటి క్రమంలో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ జ్ఞానేంద్రియానికి ఎక్కువ పని కల్పించాలి అనే దానికి సంబంధించి ఆయన పరిశోధన చేసి ఈ విధంగా మనం చెప్పాడు. అలాగే జోసెఫ్ వెబర్ అనేటువంటి విద్యావేత్త కూడా పరిశోధన చేయడం అనేది జరిగింది. ఇద్దరు పరిశోధనలు చేశారు. అలాగే ఇంకా ఇక్కడ ఎన్ని చేశాడంటే మరి ఈ నేర్చుకున్నది ఎంత మేరకి గుర్తుంటుందనే దానికి సంబంధించి కూడా ఆయన చెప్పాడు అనమాట. చదవడం ద్వారా ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థి చదివి అనుకోండి, అది తర్వాత ఎంత గుర్తుంటుంది, 10% గుర్తుంటుంది. అదే వినడం ద్వారా వింటే 20% గుర్తుంటుంది అనమాట. చూడడం ద్వారా 30% గుర్తుంటుంది. అలాగే వినడం ప్లస్ చూడడం జరిగితే 50% గుర్తుంటుంది. ఏదైనా విషయాన్ని వివరిస్తే 70% గుర్తుంటుంది. ప్రయోగపరంగా చేసి చెప్తే 90% గుర్తుంటుంది. ఇదనమాట కొబన్ చెప్పినటువంటి పరిశోధన ఏంటంటే
చదివితే 10%, వింటే 20%, చూస్తే 30%, వినడం చోట 2 చేస్తే 50%, వివరిస్తే 70%, ప్రయోగపరంగా చేసి చెప్తే మనకి ఆ విషయం మనం చెప్పిన విషయం 90% మనకు గుర్తుంటుందని చెప్పేసి చెప్పారు. 100% ఎవరికి గుర్తుందో 10% గ్యాప్ అనేది ఉంటుంది. రైట్, ఇక్కడ దీని ప్రకారం ఉంది వినడంతో ఎంత అభ్యాసం జరుగుతుంది, వినడంతో 20% అభ్యాసం, మన 10% చదివితే, 30% చూస్తే, 40% అనేది ఇక్కడ లేదనమాట. జోసెఫ్ వెబర్ ప్రకారం 40% అభ్యాసం అనేది చూడడం ద్వారా జరుగుతుందని చెప్పి జోసెఫ్ వెబర్ తన పరిశోధనలో చెప్పడం జరిగింది. తర్వాత కూడా చూడండి, కొబన్ ప్రకారం వివరిస్తూ పనిచేయడం ద్వారా, ఇక్కడ చెప్పాను వివరిస్తూ పనిచేయడం ద్వారా ఎంత, వివరిస్తూ పని చేస్తే ఎంత 70% జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి 70%, 50, 80, 90. సో 70%. మరి 90% ఏంటి, ప్రయోగపూర్వకంగా చేసి చెప్తే, ప్రయోగపూర్వకంగా ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని చెప్తే దాన్ని 90% గుర్తు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. చిత్రాలు అనేది ఎక్కింది ఈ బోధనోపకరణం అని చెప్పేసి అడిగారు. ఇది ముఖ్యంగా టీచింగ్ ఎయిడ్స్లో మళ్ళీ ఆటం జరిగింది. టీచింగ్ ఎయిడ్స్లో మన డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఫస్ట్ గ్రాఫిక్ ఉపకరణాలు, రెండవది ప్రదర్శన బలాలు, మూడవది త్రిమితీయ సాధనాలు, నాలుగవది ప్రక్షేప సాధనాలు, ఐదవది శ్రవణ సాధనాలు, ఆరవది దృశ్య శ్రవణ సాధనాలు, ఏడవది కృత్యోపకరణాలు అని చెప్పేసి 7 రకాలుగా మన క్లాసిఫికేషన్ చేసుకున్నాం. దీంట్లో తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో టీచింగ్ ఎయిడ్స్ అనేది తప్పనిసరిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీ వాళ్ళకు కూడా కొత్తగా వచ్చినటువంటి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 సంబంధించినటువంటి వీడియో కూడా నేను గతంలో చేయడం జరిగింది. దాంట్లో కూడా మనకి సపరేట్గా టీఎల్ఎంకి సంబంధించి ఒక చాప్టర్ ఇచ్చారు అనమాట. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రేపు ఏపీలో కూడా డిఎస్సి తప్పనిసరిగా వస్తే తప్పనిసరిగా టీఎల్ఎంకి సంబంధించి తప్పనిసరిగా బిట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో తప్పనిసరిగా బిట్స్ అడుగుతాడు. టీచింగ్ ఎయిడ్స్లో వెళ్ళాడంటే ఈ టేబుల్ మీద తప్పనిసరిగా బిట్స్ అడుగుతాడు. వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. ఏ టీచింగ్ ఎయిడ్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ అడిగారు చూడండి, చిత్రాలు అనేది దేనికి సంబంధించి, దీన్ని పిక్చర్స్ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం, పిక్చర్స్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడు. గ్రాఫిక్ ఉపకరణమా, సాధనమా, త్రిమితీయ సాధనమా, ప్రక్షేప సాధనమా. ఫస్ట్ దాని గురించి మనకు తెలియాలి. గ్రాఫిక్ ఉపకరణం లేక ద్విపార్శ్వ ఉపకరణాలు, ద్విపార్శ్వ సాధనాలు అని చెప్పేసి అంట. పొడవు వెడల్పు ఉండి సమతలంగా ఉంటే వాటిని ద్విపార్శ్వ బోధన ఉపకరణాలు లేక గ్రాఫిక్ ఎయిడ్స్ అని చెప్పేసి అంట. ఓకే, సంబంధిత సమాచారాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించే వాటిని ప్రదర్శన బల్ల అంటాము. ఓకే, పొడవు వెడల్పు ఎత్తు అనేటువంటి లేక లోతు ఉంటే దాన్ని త్రిమితీయ సాధనాలు అని చెప్పేసి అంటాం. అలాగే ప్రొజెక్టర్ సాయంతో పనిచేస్తే దాన్ని ప్రక్షేప సాధనాలు అంటాం. కేవలం వినటానికి ఉపయోగపడితే శ్రవణ సాధనాలు అంటాం. అలాగే వినటాన్ని చూడడం రెండు ఎక్కడ దృశ్య శ్రవణ సాధనాలు అంటాం. కృత్యాల ద్వారా విద్యార్థులు అభ్యాసం చేద్దాం దాన్ని కృత్యోపకరణాలు అని చెప్పేసి అన్నాం. కాబట్టి చిత్రాలు అనేవి, పిక్చర్స్ అనేవి ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి పొడవు వెడల్పు అనేది ఉంటాయి కాబట్టి దేనికి సంబంధించింది గ్రాఫిక్ ఉపకరణం లేక ద్విపార్శ్వ ఉపకరణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. గ్రాఫిక్ ఉపకరణం. 15 చూడండి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పటాల పట్ల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఏ పటాలు ఉపయోగపడతాయని చెప్పేసి అన్నాడు. మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ముఖ్యంగా జాగ్రఫీ అంశాలు కానీ, హిస్టారికల్ అంశాలు కానీ, సివిక్స్ సంబంధించిన అంశాలు కానీ విద్యార్థికి మన అవగాహన కలిగించాలంటే పటాలు అనే వాటిని మనం తప్పనిసరిగా యూజ్ చేయాలి. మ్యాప్స్ అనేవి యూజ్ చేయాలి. మ్యాప్ అనేది మప్ప అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మప్ప అంటే భూ ఉపరితల అంశాన్ని సమతలంగా చేర్చి చూపించేది. భూ ఉపరితల అంశాన్ని సమతలంగా చూపించేదాన్ని మప్ప అని చెప్పేసి అంటాం అన్నమాట. రైట్, మన మ్యాప్ల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం కార్టోగ్రఫీ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. మరి ఈ మ్యాప్స్ అనేవి మనకి భూమి మీద ఉన్నటువంటి విషయాన్ని ఉన్నదంటే చెప్పేదేమో గ్లోబ్ అయితే దాన్ని సమతలంగా తెలియజేసేది మ్యాప్ అనమాట. రైట్, మరి ఈ మ్యాప్లు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. ఫిజికల్ మ్యాప్స్ అంటాం, పొలిటికల్ మ్యాప్స్ అంటాం, ఫిజికల్ అండ్ పొలిటికల్ మ్యాప్స్ అంటాం, అవుట్లైన్ మ్యాప్స్ అంటాం, స్పెషల్ మ్యాప్స్ అంటాం, హిస్టారికల్ మ్యాప్స్ అంటాం, రిలీఫ్ మ్యాప్స్ అంటాం. ఓకేనా. సో పిక్చర్ మ్యాప్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ అనేవి దాదాపుగా మనకి మ్యాప్స్ అనేవి 10 రకాలుగా ఉన్నాయన్నమాట. ఈ మ్యాప్లో కూడా తరచుగా ఎగ్జామినేషన్లు బిట్లాడుతారు. టీచింగ్ ఎయిడ్స్లో ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా ఏంటంటే ఫస్ట్ పటాలు మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, రెండోది చార్ట్లు మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, ఓకే, అలాగే మూడోది గ్రాఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పటాలు, చార్ట్లు, గ్రాఫ్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే దాంట్లో ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. రైట్, తర్వాత చూడండి, మరి ఏంటి రాజకీయ పటాల, ఆవరణ రేఖ పటాల లేక భౌతిక పటాల, ఓకే, ప్రత్యక్ష పటాల. రైట్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో మనకి బోత్ మీడియా ఇస్తాను అనమాట. బోత్ మీడియా ఉంటుంది, పేపర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఒకవేళ తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీటికి మనకి అర్థాలు సరిగా రాకపోతే మనం ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూసుకుంటే బెటర్ అన్నమాట. రైట్, ఇక్కడ మనకి రాజకీయ పటాలు అంటే పొలిటికల్ మ్యాప్ అంటాం, ఆవరణ రేఖల పటాలు అంటే అవుట్లైన్ మ్యాప్స్ అని చెప్పేసి అంటాం. అవుట్లైన్ మ్యాప్ అంటాం. ఫిజికల్ మ్యాప్లు అని చెప్పేసి అంటాం, ఫిజికల్ మ్యాప్స్ అంటాం. ప్రత్యక్ష పటాలు, ఇవన్నీ ప్రత్యక్ష పటాలు మనకి ఎక్కడ కూడా లేవు. అవుట్లైన్ మ్యాప్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మ్యాప్ తీసుకుంటే
ఓకే, దీన్ని మనం అవుట్లైన్ మ్యాప్ అని చెప్పేసి అంటాం. అవుట్లైన్ మ్యాప్ ఇది ఇండియా మ్యాప్, ఇది ఇస్ అవుట్లైన్ మ్యాప్ అనమాట. అవుట్లైన్ మ్యాప్. సో ఇలాంటి మ్యాప్స్ అనేవి మనం పాఠం బోధించిన తర్వాత విద్యార్థికి మనం ఏదైతే చెప్పామో దానికి సంబంధించిన ప్రదేశాలు విద్యార్థి గుర్తించాలంటే మనం తప్పనిసరిగా అవుట్లైన్ మ్యాప్ ఉపయోగించాలి. అవుట్లైన్ మ్యాప్నే మనం ఆవరణ రేఖ పటాలని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. రైట్ ఫ్రెండ్స్. మరి భౌతిక పటాలు అంటే ఏంటి? ఫిజికల్ మ్యాప్ అంటే భౌతిక అంశాలు, భూమి మీద ఉన్నటువంటి నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, పర్వతాలు, అడవులు, ఓకే, ఇలాంటి వాటి గురించి మనం చెప్పేదానికి మైదానాలు, ఓకే, ఎడారులు గురించి చెప్పిన మనం ఫిజికల్ మ్యాప్స్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం. మరి రాజకీయ పటాలు అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు, ఖండాల్లో ఉన్న దేశాలు, దేశాల్లో ఉన్న రాష్ట్రాలు, రాష్ట్రాలకు ఉన్న రాజధానులు, ముఖ్య నగరాలు, పట్టణాలు, ఓకే, రవాణా రైలు మార్గాలు, ఓకే, విమాన మార్గాలు, ఇలాంటి విషయాల గురించి చెప్పేటువంటి వాటిని మన రాజకీయ పటాలు అని చెప్పేసి అంటాం అన్నమాట. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్మాణం గురించి నేను వివరించమంటే నువ్వు ఈ కింది ఏ చాప్టర్ను ఉపయోగిస్తావు అని చెప్పేస్తాను. విద్యాశాఖ నిధి కీవర్డ్ అనమాట. విద్యాశాఖ నిర్మాణం, ఏదైనా ఒక శాఖల గురించి మనం చెప్పాలంటే విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, దేవాదాయ శాఖ, కార్మిక శాఖ, న్యాయశాఖ, శాస్త్రమాన శాఖ, ఇలాంటి శాఖల గురించి మనం చెప్పాలంటే తప్పనిసరిగా మనం ఉపయోగించిన చార్ట్ని మనం ఫ్లో చార్ట్ అని చెప్పేసి అంటాం. ఫ్లో చార్ట్ తప్పనిసరిగా మనం ఉపయోగించాలి. కాలక్రమ చార్ట్ అనేది ఏదైనా ఒక సంఘటన, ఒక ఉద్యమం, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర ఉద్యమం అనేది ఎలా జరిగింది, ఓకే, మనకి 1857 సిపాయి తిరుగుబాటు నుంచి 1947 దాకా ఏ విధంగా జరిగింది, లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండేది, ఇలాంటి వాటిని క్రమబద్ధంగా చెప్పాలంటే మన కాలక్రమ చార్ట్ను ఉపయోగించాలి. టేబుల్ చార్ట్ అంటే సంబంధిత డేటా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం విద్యార్థికి అందించాలని టేబుల్ చార్ట్ ఉపయోగించాలి. వర్గీకరణ క్లాసిఫికేషన్ చార్ట్ అనమాట. క్లాసిఫికేషన్ చార్ట్ అంటే సంబంధిత అంశాలని, వర్గీకరణ సంబంధిత అంశాలని మన క్లాసిఫికేషన్ చార్ట్లో మనం తెలియజేయవచ్చు అనమాట. బ్రిటిష్ పరిపాలనా కాలంలో నాటి వివిధ సంఘటనలు క్రమానుగతంగా వివరించడానికి ఇదనమాట. క్రమానుగతంగా బ్రిటిష్ కాలంలో మనకి ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఫిఫ్త్ ఏంటి, సిక్స్త్ ఏంటి, సెవెంత్ ఏంటి, ఇలా సీక్వెన్స్ ఆర్డర్లో మనం చెప్పాలంటే ఏ చార్ట్ ఉపయోగించాలి, కాలరీతి చార్ట, కాలక్రమ చార్ట, క్రోనాలజీ చార్ట, ఇవన్నీ వీటినే ఇదన్నీ కూడా ఒకే రకానికి సంబంధించినటువంటి చార్ట్లు. దీనికి ఉన్నటువంటి రకాల పేర్లు అనమాట. దీనికి కాలరీతి చార్ట్కి, కాలక్రమ చార్ట్, క్రోనాలజీ చార్ట్, ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి పేర్లు. నెక్స్ట్, టీచింగ్ చేస్తానికి బహుళ ప్రయోజనకర బోర్డు అని చెప్పి దేన్ని పిలుస్తారు? బహుళ ప్రయోజనకర బోర్డు ప్రకటనల బోర్డా, నెక్స్ట్ బులెటిన్ బోర్డా, నల్లబల్ల ప్యానల్ బోర్డా. దీన్ని బ్లాక్ బోర్డ్ అనమాట. బ్లాక్ బోర్డ్ ఇస్ కాల్డ్ ఏ మల్టీపర్పస్ బోర్డ్. బహుళ బ్లాక్ బోర్డ్ని బహుళ ప్రయోజనకర సాధనం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్, ప్రకటనల బోర్డు అంటే దీన్ని మనకి ఏదైనా ప్రకటన ఇవ్వడానికి ఆ ప్రకటన సంబంధించి బోర్డులు వస్తే ప్రకటన బోర్డు అంటాం. బులెటిన్ బోర్డు అనేది మరి ముఖ్యమైన సమాచారం ఇచ్చేటువంటి బోర్డు. ప్యానల్ బోర్డు అనేది మనం తెలుసుకున్నటువంటి టీచింగ్ ఎయిడ్స్. ఇదే నెక్స్ట్ బిట్ అదే ఉంది చూడండి. వివిధ నాయకుల చిత్రాలు, ఫ్లాష్ కార్డు మనం ఆసక్తికరంగా చూపించడానికి ఉపయోగించే బోర్డు ఇది. ఉపాధ్యాయుడు తరచుగా క్లాస్ రూమ్లో రెండు రకాల బోర్డును తరచుగా ఉపయోగిస్తాడు. ఒకటేమో బ్లాక్ బోర్డు ఉపయోగిస్తాడు, ఒకటేమో బ్లాక్ బోర్డు ఉపయోగించడం జరుగుతుంది. రెండోది ప్యానల్ బోర్డు ఉపయోగిస్తాడు. ఉపయోగించడం జరుగుతుంది అనమాట. బ్లాక్ బోర్డు, ప్యానల్ బోర్డు ఉపయోగిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్యానల్ బోర్డు ఎందుకు, మనం చేసినటువంటి పిక్చర్స్ కావచ్చు ఇలాంటి వాటిని కూడా ఒక ప్యాక్ క్లాత్తో తయారు చేసినటువంటి బోర్డులో మనం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ప్యానల్ బోర్డు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, పిన్ బ్లాక్ బోర్డు, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, విందాం నేర్చుకుందాం మీనా ప్రపంచం వంటి రేడియో ప్రసారం మన రాష్ట్రంలో ప్రసారం చేస్తున్న వారు ఎవరు? ఇక్కడ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే మనకి రాష్ట్ర స్థాయిలో ఈ విద్యా వ్యవస్థను సెట్ చేసుకోవడానికి మనకి ఎస్సీఆర్టీ అనేది ఒక బాడీ ఉంటుంది అనమాట. ఎస్సీఆర్టీ ఒక బాడీ ఉంటుంది. కేంద్ర స్థాయిలో మనం తీసుకుంటే మనకి ఎన్సీఆర్టీ ఒక బాడీ ఉంటుంది. కేంద్ర స్థాయిలో ఎన్సీఆర్టీ ఉంటుంది. 1961లో ఎస్టాబ్లిష్ అయ్యింది, 1975లో ఎస్టాబ్లిష్ అయ్యింది అనమాట. మనకి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఎన్సీఆర్టీలో డిఫరెంట్ వింగ్స్ అనేవి ఉంటాయి. ఎస్సీఆర్టీలో డిఫరెంట్ వింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో ఒక వింగ్ ఎస్ఐఈటి సైట్ అనేది ఒక వింగ్ అనమాట. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని ఒక వింగ్ అనమాట. దీంట్లో మనకి సిఐఈటి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సిఐఈటి అనేది ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి అంశాలని విద్యార్థులకు తెలియజేయడానికి ఈ సంబంధిత అంశాలు మొత్తం కూడా ఎస్ఐఈటి వాళ్ళకి, ఎస్ఐఈటి కానీ సిఐఈటికి ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ సెంట్రల్ లెవెల్లో సిఐఈటి చూస్తే స్టేట్ లెవెల్లో ఎస్ఐఈటి చూస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి విందాం నేర్చుకుందాం మీనా ప్రపంచం ఇవన్నీ కూడా ఒకప్పుడు దాదాపుగా 2010-11 ఆ టైంలో ఉన్నటువంటి రేడియో కార్యక్రమాలు అనమాట. మనకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి ఎస్ఐఈటి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. ఎన్సీఆర్టీ తెలుసు కదా, సిఐఈటి ఈ రెండు ఒకటి అనమాట. సిటీ అనేది ఏంటి? సిటీ అంటే కాలేజ్ ఆఫ్ టీచర్
టీచర్ ఎడ్యుకేషన్ మనం సిటీ అని చెప్పేసి అంటాం. గవర్నమెంట్ కాలేజ్ బీఎడ్ కాలేజీని మనం సిటీ అని చెప్పేసి అంటాం. రైట్. ఒక నిర్ణీత సమయానికి ఒక సంస్థలో దేశంలో జరిగిన ప్రగతి ఇతర సమాచారాన్ని గణాంక వివరాలను ఆధారం పెరుగుదల తగ్గుదల, ఇది వ్యత్యాసాలు, పెరుగుదల తగ్గుదల వ్యత్యాసాలు ఉన్నటువంటి గ్రాఫ్ ఏంటి? ఓకే, పెరుగుదల తగ్గుదల ఉన్నటువంటి గ్రాఫ్ ఎంత మేరకు పెరిగింది, ఎంత మేరకు తగ్గింది, ప్రొడక్షన్ ఎంత మేరకు పెరిగింది, ఎంత మేరకు తగ్గింది, ఇలాంటి విషయాలు మనం చెప్పాలంటే దీన్ని దిమ్మె గ్రాఫ్ లేక కమ్మి గ్రాఫ్ లేక బార్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. లైన్ గ్రాఫా, కమ్మి గ్రాఫా, ప్యాన్ గ్రాఫా, వలయ గ్రాఫ్, కమ్మి గ్రాఫ్ లేక దిమ్మె గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. ఇలాగా మనం చెప్పాలన్నమాట. ఏదైనా రెండు అంశాల్లో మార్పుల గురించి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ సప్లైల మార్పుల గురించి చెప్పాలంటే దీనికి మనం లైన్ గ్రాఫ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ విధంగా. సో కాబట్టి దీని కీవర్డ్ ఏంటంటే ఇదనమాట, పెరుగుదల తగ్గుదల వ్యత్యాసాలు కీవర్డ్. రెండు పరస్పర సంబంధాలు కలిగిన విషయాల మధ్య సంబంధం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఏ గ్రాఫ్ ఉపయోగపడతాయంటే దిమ్మె గ్రాఫా, రేఖాచిత్ర గ్రాఫా, సచిత్ర గ్రాఫా, సర్కిల్ గ్రాఫా. సో దీనికి దిమ్మె గ్రాఫ్ అనేది ఉపయోగిస్తుంది. రెండు పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి మనము చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్లో తీసుకుంటే ఓకే, వరి ఎంత, పత్తి ఎంత, ఓకే, ఇలాగ రెండు అంశాలు కూడా ఒక దాంట్లో చూపించవచ్చు, లేకపోతే ఒకటి సపరేట్గా ఇంకోటి సపరేట్గా కూడా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్. ఒక పాఠశాలలో విద్యార్థుల గ్రేడ్ల వారి పరీక్షా ఫలితాలు శాతాల్లో, ఇది కీవర్డ్. శాతాల్లో చెప్పాలంటే ఏ గ్రాఫ్ అనుకోండి. శాతాల్లో చెప్పేది ఏంటంటే అది సర్కిల్ గ్రాఫ్. సర్కిల్ గ్రాఫ్ అంటే ఇదనమాట. సర్కిల్ గ్రాఫ్లో మనం చెప్తాం అనమాట ఏ గ్రేడ్లో ఎంత పర్సెంట్ ఉంది, బి గ్రేడ్లో ఎంత పర్సెంటేజ్లో చెప్తాం అనమాట. సో 70%, 20%, 25% ఇట్లా పర్సెంటేజ్లో చెప్పడానికి మనం ఉపయోగించేటువంటి గ్రాఫ్ ఏంటంటే సర్కిల్ గ్రాఫ్ అనమాట. నమూనాల గురించి సమాచారం అదనంగా పొందుపరచబడింది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరంటే బైలింగ్, కొచ్చారు, వెస్లీ, సెకండరీ. సో ఎస్కే కొచ్చారు నమూనాల గురించి డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవి, కాయధాన్యాలు, అటవిక ఉత్పత్తులు, ఇది కీవర్డ్ అనమాట. మొదలైనవి సాంఘిక శాస్త్రం ఎలా పిలవచ్చు. మరి మనం వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో వ్యవసాయాన్ని పాఠం చెప్పేటప్పుడు, లేకపోతే పంటల గురించి చెప్పేటప్పుడు ఇది రకాల కాయధాన్యాలు కానీ ఇవన్నీ కూడా పప్పు దినుసులు కానీ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం లైవ్గా. మరి అలాంటి వాటిని మనం ఎలా పిలుస్తామంటే నిజ వస్తువులు కాబట్టి దాన్ని మాక పంట